హాయ్ అండి. మేము చూడండి చెట్లు నాటుకున్నాం కొన్ని. ఏమేమి చెట్లు నాటినామో మా మేడంకి చాలా ఇష్టం అండి మొక్కలంటే. ఎరుకెప్పుడు నా బతికి కాయలు కాల్చిందండి. పిసుకలన్నీ తినిపోవడం నాటుకోవడం చాలా లేట్ అయింది. మా మేడంకి మొక్కలంటే ఇష్టం అండి. కాకర చెట్టు అండి. ఇప్పుడే కాకరకాయలు కొన్ని పెరికిన చాలా కాసిందండి కాకరకాయలు. ఇక్కడ కూర్చొని కొంచెం కాఫీ తాగితే ప్రశాంతంగా ఉంటుందండి. వేప చెట్టు అండి. చాలా మొక్కలు పోయినాయండి, అన్నీ తినేసినాయి ఇప్పుడు. ఇది మల్లె చెట్టు అండి. మేమైతే కమరగజ్జి చెట్టు ఉంటాం. ఇది మంచి వాసన వస్తుంది. చిన్ని గులాబీలు మాదిరి ఉంటాయండి ఇవి. మిరప చెట్లు చూడండి. ఇప్పుడు కోద్దామండి కొన్ని మిరపకాయలు. చెట్లు నిండా కాసినాయండి. మందు లేని కాయలండి. ఏ మందు వాడం మేము. చిన్న తోట అండి. ఇట్లే పార్కింగ్ రాళ్ళు ఉండండి. మేము మట్టి పోసుకొని ఇట్లా గోడ మాదిరి చిన్న రాళ్ళు వేసుకొని ఈ టెంటని మా డ్రైవర్ అనే చూసుకుంటాడండి బయట. మనం ఇప్పుడు కొన్ని మిరపకాయలు కోసుకున్నామండి. ఆల్రెడీ కొన్ని కాకరకాయలు కోసినండి. అప్పుడు పెద్ద పెద్ద కాసినాయి, ఇప్పుడు కొంచెం చిన్నయ్యని. బాగానే కాసినాయండి, బాగానే తిన్నాం ఈసారి. మొన్న చేసినవి కూడా ఈ కాకరకాయలండి, మంచి. ఏదైనా వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా ఇక్కడనే వేస్తామండి. ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు అన్నీ ఏమున్నా కానీ ఇక్కడనే వేస్తామండి. ఇదే ఇటుకు సత్వ. చూడండి చిన్న చెట్టు అండి. 3 సార్లు కోసినండి చెట్టు. బాగా కాసింది. ఇప్పుడు కోసుకుందాం కొన్ని. భలే కాసినాయండి పచ్చిమిరపకాయలు. అంతేనండి. కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయండి. చాలా చేసుకున్నామండి. కొన్ని మళ్ళీ ముదిరి కాకరకాయలు చేసుకోవచ్చు అని. కొంచెం కొత్తిమీర, కరివేపాకండి, పుదీనా అండి, మంచి ఫ్రెష్ పుదీనా. ఇవి వచ్చినాయండి పచ్చిమిర్చి, బాగానే వచ్చినాయండి. ఇంత బాగున్నాయి చూడండి. మందులు లేకుండా కూడా, ఏ మందులు లేకుండా మంచి కూరగాయలు అండి. ఇదేనండి కరివేపాకు చెట్టు. చిక్కుడు చెట్లు అండి. 2 బతికినాయి, చాలా చిన్నపోయినాయండి. టమాటాలు ఇప్పుడు పచ్చియండి. చెర్రీ టమాటాలండి, చిన్ని టమాటాలు. ఇదేనండి కాకర చెట్టు చూడండి ఏముందో. భలే కాసిందండి సంది. ఆ లోపల ఒక చిక్కుడు చెట్టు ఉంది. కాకరకాయలు బాగానే తినవండి. టమాటాలు ఇంకా కోయలేదు. ఇప్పుడు పచ్చి కాస్తున్నాయండి టమాటాలు. లోపల కూడా ఉన్నాయండి. ఇదేనండి ఈరోజు మా చెట్లలోనే సంతోషంగా ఉందండి. 2 వచ్చినా కూడా. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, చిక్కుడుకాయలు. ఆల్రెడీ మనం కాకరకాయలు కోసినామండి. కరివేపాకు రోజు పెరిగి వండలు చేసి ఇచ్చానండి. ఏ కూరలోనైనా నాకు ఇది చేయడం అలవాటు. ఈ బుట్ట నిండా వచ్చినాయండి, చిన్ని బుట్ట నిండా ఈరోజు కూరగాయలు. మీరు కూడా కొంచెం స్థలం ఉంటే బాగా నాటుకోండి. ఇంకా నేత చెట్లు ఉన్నాయి, మిరప చెట్లు. ఇవన్నీ కాచేయండి. వంగ చెట్లు అన్నీ తినేసినండి, లేకపోతే మచ్చు. ఇవన్నీ వంగ చెట్లు అండి. ఇదేనండి నేను కోవిట్లో మా చిన్న తోటలో చిన్న కూరగాయలు కోసుకుంటాం రోజు. ఇంతేనండి. ఇంకా మునగ చెట్టు బాగా కాయలు కూడా కాస్తుందండి. ఇంతేనండి. ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పొద్దున్నే చిన్న పిసుకలు బాగా అరుచుంటాయండి. మనం తోటల దగ్గర కూర్చొని సౌండ్ వస్తుంది కదా, అలా బాగా మంచి సౌండ్ అండి. ఇంతేనండి. బాయ్ అండి.